ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ నాగార్జున. సో ఈరోజు మనం మరి యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మేము ముందుకు వచ్చాను. సో ఏమిటంటే అది టాప్ 9 టెక్నాలజీ ట్రెండ్స్ ఫర్ 2021. సో మనకి 2021లో లేటెస్ట్ టెక్నాలజీస్ విచ్ పెయిడ్ హైయెస్ట్ శాలరీ ఫర్ దిస్, రైట్? సో దీంట్లో చూడండి, టాప్ 9 న్యూ టెక్నాలజీ ట్రెండ్స్ ఫర్ 2020. సో ఇందులో మనకి టెక్నాలజీ అనేది డైలీ ఇంక్రీజ్ అవుతుంటుంది. మీన్స్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి, ర్యాపిడ్ చేంజ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు ఈ రిలేటెడ్ కోర్సెస్ మనం నేర్చుకుంటే మనకి హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, మ్యాక్సిమం ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనము జస్ట్ డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళేసి టాప్ 10 టెక్నాలజీస్ సో కొట్టారు అంటే మనకి ఫస్ట్ లింకే ఉంటుంది. సో simplylearn.com అనేసి సో ఫస్ట్ లింక్ వస్తుంది అంటే మీనింగ్ ఏమి, హైయెస్ట్ మెంబర్స్ ఆ వెబ్సైట్ని చూస్తున్నారు అని, రైట్? సో ఏదైతే ఎక్కువ మంది చూస్తారో అది ఫస్ట్ లింక్ వస్తుంది అనమాట. సో ట్రెండింగ్లో ఉంది అనేసి. సో ఇలా చూసిన తర్వాత టాప్ 9 టెక్నాలజీస్ ఫర్ 2021. సో ఈ ఇయర్కి 2021లో మనకి బేస్డ్ ఆన్ న్యూ ట్రెండ్స్, సో దే విల్ జస్ట్ సజెస్ట్ 9 అవుట్ ఆఫ్ మెనీ టెక్నాలజీస్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం వినింటాం. సో చాలా సంవత్సరాల ముందు నుంచే ఇది ట్రెండింగ్లో ఉందన్నమాట, ఏఐ అనేది, రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ రోబోటిక్స్. సో రోబోటిక్స్లో యూజ్ చేస్తారు మ్యాక్సిమం దీన్ని. సో లేదంటే కొన్ని మెషినరీస్లో, లేదు కొన్ని కార్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఆటోమేటిక్గా వర్క్ చేయడానికి, లైక్ హ్యూమన్ ఎలా థింక్ చేస్తాడో అలా థింక్ చేయడానికి దే విల్ మేక్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్, రోబోటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, సో బ్లాక్ చైన్. ఇది 7th వన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇది మనకి టాప్ 10లో మనకి 7th వన్ ఐఓటీ. సో ఐఓటీ అనేది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ. సో దాన్ని యూస్ చేసే డివైజెస్, మీన్స్ ఇంటర్నెట్ని యూస్ చేసి ఏ డివైజెస్ అయితే వర్క్ చేస్తుంటాయో సో దాన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం అన్నమాట, రైట్? సో ప్రతి ఒక్క డివైజ్ ఇంటర్నెట్ లేకుండా ఏ డివైజ్ వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు. సో దాన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. 5G గురించి మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు వస్తుంది కాబట్టి. అండ్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ మీన్స్ హ్యాకింగ్. సో ఇవన్నీ చూడండి. సో ఒకవేళ మీరు ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే సో మనకి ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో simplylearn.com అనే వెబ్సైట్లో మనకి అప్లికేషన్ కానీ పైన చూపిస్తుంది చూడండి. సో మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది ఉంది. సో దీంట్లో మనకు ఫ్రీగా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారనమాట, రైట్? ఏఐ గురించి మీరు ఫ్రీగా కోర్స్ నేర్చుకోవడానికి మనం జస్ట్ ఇక్కడ వచ్చింది చూడండి, స్టార్ట్ లెర్నింగ్. సో దాని గురించి మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో మీకు ఫ్రీగా ఉన్నవే చెప్తున్నాను, పెయిడ్ లేదు. సో ఫ్రీగా నేర్చుకున్న తర్వాత ఏమేమి జాబ్స్ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే రీసెర్చ్ సైంటిస్ట్గా తీసుకుంటారు, ఇంజనీర్గా ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఏఐ ఆర్కిటెక్ట్. సో ఇవి హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అన్నమాట, రైట్? ఏఐ నేర్చుకుంటే. నెక్స్ట్ రోబోటిక్స్ ఆటోమేషన్ కానీ కోర్స్ అనమాట. సో అది నేర్చుకుంటే మనకి రోబోటిక్స్ ప్రాసెస్ ఏజెంట్ డెవలప్మెంట్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ డెవలపర్, అనలిస్ట్, ఆర్కిటెక్ట్. సో ఇక్కడ పెట్టారు చూడండి, ఓవర్ ₹530K per year. Right, next one is edge computing. So if you learn this edge computing course, so it is providing AWS, Amazon Web Services and Microsoft Azure. So it is especially used in Google cloud computing, right? So ఈ కోర్స్ నేర్చుకుంటే you have jobs like cloud reliability engineer, infrastructure engineer, and cloud architect and security architect. So all are cloud related, right? It is related to cloud. Next, quantum computing. So this is also
trending technology nowadays. So these 9 are the most trending technologies, right? సో ఇట్ బికమ్స్ సో దీంట్లో కానీ మనకు జాబ్స్ అనేవి ఉంటాయి. సో హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అనమాట ఇవి చేస్తే. నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ. సో మనకి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది. పర్సన్ లేకపోయినా పర్సన్ ఉన్నట్టు విజువలైజ్ చేస్తుంది. ఒక పర్సన్ డిస్ప్లే అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు ఇప్పుడు గవర్నమెంట్. సో దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ టెక్నాలజీ. సో దాంట్లో కానీ మనకి జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్లాక్ చైన్. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీన్స్ cryptocurrencies like, so it is implemented in online currency, means soft copy currency like Bitcoin. సో దాంట్లో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తారు. సో దీనివల్ల మనకి దీనికి కానీ మనం కోర్స్ అనేది ఉంది, బ్లాక్ చైన్ డెవలపర్, రైట్? టు మెయింటైన్ దట్ వీ హ్యావ్ ఏ కోర్స్. సో ఫ్రీ ఆఫ్ కోర్స్, రైట్? సో ఎలా కోర్స్ అనేది అని చెప్తాను. సో మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయంటే రిస్క్ అనలిస్ట్, టెక్ ఆర్కిటెక్ట్, సో సమ్ ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ ఫర్ బ్లాక్ చైన్ మెకానిజం. నెక్స్ట్ ట్రెండింగ్, మనకు తెలిసింది ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తారు. ప్రతి ఒక్క డివైస్ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది కాబట్టి సో దాని డేటాని ఎలా మేనేజ్ చేస్తారు అనేది అన్నమాట ఐఓటీ. సో 5G technology. So when compared to 3G, 4G technologies, now growing technologies 5G, right? 5G lo it is also a one trending technology, right? Next one is cyber security. సో ఆల్ మనం లాస్ట్ వీడియోనే చేసాము, ఎలా మనకి హ్యాక్ అనేది జరుగుతుంది, ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలనేది. సో దాన్ని మనం సైబర్ సెక్యూరిటీ అంటాం. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు ఎథికల్ హ్యాకర్, లాస్ట్ టైం చెప్పినట్టు హ్యాకర్ అయ్యేకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎథికల్ హ్యాకర్, మాల్వేర్ హ్యాకర్, సెక్యూరిటీ ఇంజనీర్, చీఫ్ సెక్యూరిటీ ఇంజనీర్. సో ఇవి ప్రొఫెషనల్ అనమాట. అన్ఎథికల్ హ్యాకింగ్ కాదు, ఎథికల్ హ్యాకింగ్, రైట్? మనం జాబ్స్ చేసుకోవచ్చు హ్యాకింగ్ మీద. సో ఫ్రీ కోర్సెస్ ఇంట్రడ్యూసింగ్. సో మనకు కోర్సెస్ అనమాట. సో ఫ్రీగా చేయరు. సో ఒకవేళ మనం ఇది రిజిస్టర్ చేయాలంటే సో మనం సింప్లీ లర్న్ దాంట్లోకి వెళ్ళేసి మనం వీ కెన్ స్టార్ట్ లర్నింగ్, రైట్? సో దాంట్లో మనకి ఈజీగా ఉండడానికి ఏం చేస్తాం, సో దీనికి కానీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సైన్ అప్, ప్రతి ఒక్క సైట్కి గూగుల్తో మనం సైన్ అప్ అవ్వచ్చు. లేదు దీంట్లో అయితే మనకు లింక్డ్ఇన్ ఉంది అండ్ ఫేస్బుక్ కానీ ఉంది అనమాట, రైట్? సో దాంతో మనం లింక్ అవ్వచ్చు, మీన్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకో. సో అలానే దీనికి మనకు సింప్లీ లర్న్ అనే వెబ్సైట్లో చెక్ చేస్తున్నాం మనం ఈ ట్రెండ్స్. సో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కోర్సెస్ అని ప్రొవైడ్ చేస్తారు. సో సింప్లీ లర్న్, ప్లేస్టోర్లోకి వెళ్ళేసి సింప్లీ లర్న్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ సర్టిఫికేషన్ కోర్సెస్. ఇప్పుడు చూసిన 9 టెక్నాలజీస్ దే విల్ ప్రొవైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? సో సింప్లీ లర్న్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇట్ విల్ ఓపెన్, రైట్? ఇట్ విల్ ఓపెన్. సో ఎక్స్ప్లోర్ ఫ్రీ కోర్సెస్. సో మనకి ఏం ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి అనేది ఇట్ విల్ ఎక్స్ప్లోర్, రైట్? సో వీ కెన్ ఎన్రోల్ ఫర్ ఫ్రీ. సో మనకి ఇప్పుడు ఉన్నది సెక్యూరిటీ, మీన్స్ సైబర్ సెక్యూరిటీ, రైట్? సో దీస్ మెనీ డేటా సైన్సెస్ అండ్ మెషిన్ లెర్నింగ్, మ్యాంగో డెవలపర్, సో ఐఓటీ. సో దీని గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట, రైట్? సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టాపిక్ గురించి, లెసన్స్ గురించి ఖచ్చితంగా మనకి వీడియోస్ అనేవి ఉంటాయి. ప్లస్ సో దాంతోపాటు డాక్యుమెంట్ అనేది ఇస్తారు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, రైట్? ఫ్రీగానే అన్నీ ఉంటాయన్నమాట, రైట్? సైన్ అప్. సో సైన్ అప్ అని అడుగుతుంది, మనం గూగుల్ మెయిల్తో సైన్ అప్ చేసుకుంటాం అనమాట ఈ యాప్. సో ఏ వెబ్సైట్ కానీ ఏ అప్లికేషన్ కానీ సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది పెట్టింటాం, రైట్? సో అన్నీ లింక్డ్ విత్ జీమెయిల్. సో జీమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యాక్సెసింగ్ ఎనీ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్, రైట్? ఐఓటీ కొట్టినప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనకి వీడియోస్ అనేవి పెట్టారనమాట, రైట్? సో అదొక కోర్స్ అన్నమాట. ఆ కోర్స్ కంప్లీట్ అయితే మనకి ఫైనల్గా 7 లెసన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన సర్టిఫికేషన్ అనేది మనకి ఇస్తారనమాట, రైట్? సో కంప్లీట్ అయిన తర్వాత మనకి సో ఇవన్నీ ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేసే అప్లికేషన్, వెరీ యూస్ఫుల్ ఫర్
ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్, రైట్? ట్రై చేయండి ఈ యాప్ కానీ. సో ఫ్రీగా వచ్చేవి మాత్రం ట్రై చేయండి, అమౌంట్ పేడ్ అయితే కోర్సెస్ అయితే చేయొద్దు. సో ఫ్రీగా వచ్చేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. సో if you like this application, I will provide link in description, website link also. సో దీస్ ఆర్ ది 9 ట్రెండ్ అండ్ 9 ట్రెండ్స్ గురించి చెప్పాము. బట్ ఈ యాప్లో మనకి ఫ్రీ ఆఫ్ కోర్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, AI, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అజైల్. సో మనకు సంబంధించిన చాలా వరకు కోర్సెస్ మీరు బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా ఖచ్చితంగా అమౌంట్ పేడ్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఇంటి నుంచే మనం కోర్సెస్ ఈజీగా నేర్చుకోవచ్చు, సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. దీస్ ఆర్ వెరీ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఆల్సో, రైట్? సో ఇఫ్ యూ లైక్ దిస్ video, please subscribe, share, like. Thank you everyone.